ఇప్పుడు జనరల్ సెక్రటరీ మూర్తి గారు మాట్లాడతారు. పెద్దలందరికీ నమస్కారం. సో ఇక్కడ మాట్లాడే మాటల్లో అన్నిటికన్నా వాల్యుబుల్ వర్డ్ ఏంటంటే అకౌంటబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్ననాళ్ళు ఈ సమస్య ఎదురవలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్ననాళ్ళు అకౌంటబిలిటీ అన్న క్వశ్చన్ ఎదురవలేదు. ఎందుకంటే మహా అయితే ఒక ఊరికి ఒక జర్నలిస్ట్ ఉంటారు, లేదా ఒక బీట్కి ఒక జర్నలిస్ట్ ఉంటారు. సో అంచేత ఎవరు ఏమిటి అనేది క్లారిటీగా తెలిసిపోయేది. బట్ దాని నుంచి నెక్స్ట్ స్టెప్ కింద డిజిటల్ మీడియాలో ఛానల్స్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాలా. ఎందుకంటే ఛానల్స్ వాళ్ళు ఎదురుగుండానే ఉంటారు, అకౌంటబిలిటీ ప్రాబ్లం రాలా. బట్ డిజిటల్లో వెబ్సైట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి యూట్యూబ్, ట్విట్టర్ ఇక్కడికి వెళ్ళేసరికి అకౌంటబిలిటీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. యాక్చువల్గా వెబ్సైట్స్కి ఒకప్పుడు ఫేస్లు ఉండేవి కావు. నాకు తెలిసి వెబ్సైట్స్కి ఫేస్గా ఫస్ట్ ఉన్నది నేనే. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. బట్ ఆ ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు వెబ్సైట్లు కూడా తెలుసుకుని ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క ఫేస్ని తీసుకున్నాయి. లీడింగ్ వెబ్సైట్లన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కరిని ఫేస్గా తీసుకుని ఆ అకౌంటబిలిటీని కొంతవరకు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇట్లా ఫేస్ తీసుకున్న తర్వాత వెబ్సైట్లో తాలూకా వర్క్లో చాలా చేంజ్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. నేను గత 15 ఏళ్ళ బట్టి వెబ్సైట్లు చూస్తున్నాను కాబట్టి ఆ అకౌంటబిలిటీ కొంతవరకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళిందంటే యూట్యూబ్ ఛానల్స్ అండ్ అదర్ సోషల్ మీడియా యాంగిల్స్. అక్కడ మాత్రం అస్సలు అకౌంటబిలిటీ కానీ ఉండట్లేదు. మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ కూడా దీని అంతటినీ టోటల్గా ఒకటే మీడియా కింద జమ కడుతున్నారు. దానివల్ల ఏమంటున్నారు, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మీడియా చేస్తుంది అంటున్నారు. ఆ సోషల్ మీడియా తాలూకా ఎఫెక్ట్ టోటల్ మీడియా మీద పడుతుంది. సో ఇది జరగకుండా ఉండాలంటే ఏ మీడియాకి కమిటీలు ఉండాలి, అకౌంటబిలిటీ రావాలి. ఇప్పుడు ఈ డిజిటల్ అసోసియేషన్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ తాలూకా డీటెయిల్స్ తీసుకురావాలి. ఏ ఛానల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, కాంటాక్ట్ పర్సన్ ఎవరు, ఏ హ్యాండిల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, కాంటాక్ట్ పర్సన్ ఎవరు. సో పేరు ఊరు లేని వాటిని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సినిమా ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా విక్టిమ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి విక్టిమ్ అవుతున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క హీరో విక్టిమ్ అవుతున్నారు. అది తెలుసుకుని ఇందాక రాంబాబు గారు చెప్పినప్పుడు అది తెలుసుకుని వాళ్ళ గురించి పట్టుకుని చేసేలోగానే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. బట్ ఈ టోటల్ డ్యామేజ్ ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందంటే మీడియా అనే ఒక పదం మీద పడిపోతుంది. సో దీన్ని ఈ మీడియా అనే పదాన్ని చాలా విస్తృత అర్థం ఇప్పుడు ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ అసోసియేషన్ చేయాల్సింది ఏంటంటే ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ హ్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా సెపరేట్ కేటగిరీస్ చేసి వాళ్ళ తలక డేటా తెచ్చుకుని ఖచ్చితంగా ఉంచుకోవాల్సింది. ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్. ఎక్కడెక్కడో అనంతపురంలోనూ గుంటూరులోనూ కూర్చొని హీరోల మీద ఏవో పెట్టి అరెస్ట్ అయినా కూడా వాళ్ళకి మహా అయితే ఒక 20-30 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. బట్ వాళ్ళు మీడియా అనే కేటగిరీలోనే పెడుతున్నారు. సో కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. సో అందుచేత ఎస్పెషల్లీ ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్ మీద నాకు తెలిసిన పెద్ద బాధ్యత ఏంటంటే ఐడెంటిఫికేషన్ కావాలి. ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు అట్లీస్ట్ మ్యాక్సిమం అది వస్తే కొంతవరకు ఈ మీద పడి వ్యక్తిగత విషయం చెప్పడమా, లేకపోతే సినిమాని పాటు చేయడమా, లేకపోతే ఫ్యాన్స్ ఇదంతా కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఇది కానీ ఇది చేయాలంటే కొంచెం పెద్ద టాస్క్. దానికి డిజిటల్ అసోసియేషన్ సభ్యులందరూ మెయిన్ అసోసియేషన్తో కలిపి ఈ ఇన్ఫర్మేషన్ సేకరించి అది ముందు తీసుకొస్తే అప్పుడు మన ఇండస్ట్రీకి మనం జవాబుదారీ చెప్పుకోగలం. ఫలానా ఛానల్, ఫలానా పర్సన్, ఫలానా నెంబర్ అని చెప్పేసి. ఇప్పుడు ఎలా అయితే ఏది వస్తే గౌక్కుని ఫోన్ చేసి వాళ్ళని అడగగలుగుతున్నారో ఆ విధంగా యూట్యూబ్ని కూడా చేయగలిగారు. నిన్న కాక మన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఎవరినో ఎంతమందిని పెడతారు లోపల, ఎందుకంటే ఇన్ నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మన చెన్నై తాలూకు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు కొట్టేస్తూ అదే చెప్పింది. సో ఆ అకౌంటబిలిటీ తీసుకురావాలంటే మనం నెంబర్లు సంపాదించి వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ సంపాదించి మన కాంటాక్ట్ పర్సన్ సంపాదించగలగాలి. అది చేస్తేనే ఈ అసోసియేషన్ తాలూకా పర్పస్ సర్వ్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళకి మనం ఎలా చెప్పగలగాలంటే మీకు కూడా మేము అండగా ఉంటాం, మీకు ఒకళ్ళు ఎవరైనా ఏ కేసు పడినా ఏం చేసినా మీరు జెన్యూన్గా ఉన్నది మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని మనలో చేసుకుని మన నాట్ ఓన్లీ నాకు తెలిసి ఫిల్మ్ అని అనకుండా టోటల్ 2 తెలుగు స్టేట్స్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నింటినీ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి గారు అదే మేము చెప్పింది. అకౌంటబిలిటీ కోసమే ఇప్పుడు హైదరాబాద్ బేస్గా ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అంటే ఇప్పుడు
చాయ్ బిస్కెట్ కానీ, వాల్స్ అండ్ ట్రెండ్స్ కానీ, సిలీమాక్స్ కానీ, మ్యాంగో అందరితోటి మాట్లాడి వాళ్ళందరి నుంచి ఒక్కొక్క సభ్యులు తీసుకుని ఈ బాడీ లీడడం జరిగింది. ఈ బాడీకి లీడ్ చేసేది మీరు కాబట్టి వాళ్ళందరి బాధ్యత వాళ్ళందరితో మాట్లాడి మీరు మీ టీం అంతా కలిసి సపరేట్ 2-3 కమిటీలు కింద వేసి తొందరగా తీసుకొస్తే దానికి 100% TFJ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ రెండు కూడా అదే కోరుకుంటుంది. అకౌంటబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి బాధ్యత ఉంటుంది, మేము కూడా ఆన్సరబుల్గా చెప్పగలుగుతామని.